ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ అదిగోండి, ఆ బీరువాలోనే వీళ్ళమ్మ ఉండుంటుంది. బీరువాకి తాళం వేసిందిగా, తాళాలు ఎక్కడున్నాయి? ఆ ముసలోడి దగ్గరే ఉంటాయి. మంచి నిద్రలో ఉన్నాడు. సౌండ్ చేయకుండా తీసుకుందాం. పదండి. దొంగ పిల్లి. ఏంటంటీ బీరువా నిండా ఇన్ని పత్రాలున్నాయి? ఊళ్ళో వాళ్ళ పత్రాలన్నీ ముసలాడి దగ్గరే ఉన్నట్టున్నాయి. దాంట్లో ఆ వీళ్ళమ్మ ఎలా ఆంటీ? ముసలోడు లేవకముందే త్వరగా వెతుకుతాం రా. ఆంటీ ఎంత డబ్బు, ఎన్ని నగలు, ఎన్నున్నా ఏమీ లేనట్టుంటారు ఆ అక్కా చెల్లెళ్ళు. మనీష, వీలునామా దొరికింది. సరే సరే పదండి ఆంటీ. మనీషా, ఈ డబ్బు కూడా తీసుకెళ్తామా? ఖర్చులుకుంటాయి. ఛీ, ఈ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదా ఆంటీ? వెధవ కక్కుర్తి మీరును. పదండి రండి. అయ్యో మనీషా, తాళాలు పిటి పిటి పిటి. ష్. మనీషా, ఈ వీలునామాని వెంటనే చించి పడేద్దామా? దీన్ని ఆనవాళ్లు కూడా మిగలకూడదు. ఈ వీలునామా చించకూడదా ఆంటీ? రేపు భోగి మంటల్లో పాత వస్తువులు పడేస్తారు కదా, అప్పుడు ఈ పాత వీలునామా కూడా ఆ మంటల్లో తగలబెట్టేద్దాం. అప్పటిదాకా దీన్ని ఉంచుకోవడం అవసరమా? ఇప్పుడే కాల్చిపడేయచ్చు కదా. లేదా ఆంటీ? రేపు అందరూ చూస్తుండగా ఎవ్వరికీ తెలియకుండా ఇది భోగి మంటల్లో కాలి బూడిదవ్వాలి. సమాధైన లక్ష్మి తాత జ్ఞాపకాల్ని ఆ లక్ష్మి చూస్తుండగానే తగలబెట్టాలి. అదే నా కోరిక. పదండి, వెళ్ళి తెల్లారే వరకు నిద్రపోదాం. జాను, మామ్ మనీషా లేచారా? ఇప్పుడే లేచొస్తున్నారండి. ఆంటీ, నైట్ మనం చేసిన స్టంటు ఇంట్లో ఎవరికి తెలియలేదు కదా? ఏమో, నేను వెంటనే నిద్రపోయాను. ఇంతకీ ఆ వీళ్ళమ్మ నీ దగ్గరే ఉంది కదా? భద్రంగా ఉందాంటీ. ఇప్పుడే దీన్ని భోగి మంటల్లో వేయబోతున్నాను. అందరూ చలిమంట కాచుకోబోతుంటే మనం మాత్రం వీలునామా మంట కాచుకోబోతున్నాం అన్నమాట. పదండి. దేవుడా, ఇక్కడ
ఇంత చలిగా ఉందేంటి? చలికాలం, పైగా కొండ ప్రాంతం, చల్లగానే కదా ఉంటుంది. ఇంత చలిగా ఉంటుందని తెలిస్తే నేను అసలు వచ్చుండేదాన్నే కాదు. త్వరగా మంట వెలిగించండి. జాను, నీ చేత్తో భోగి మంట వెలిగించు. చూసారా ఆంటీ, నైట్ అన్నం పెట్టింది, ఇప్పుడు తనని మంట పెట్టమంటోంది. మెల్లగా చెల్లిని ఐస్ చేసుకుంటోంది. అదే చూస్తున్నాను మనీషా. ఈ ఊరు నుంచి వెళ్లేలోపు అక్క చెల్లెలిద్దరూ ఒక్కటైపోతారేమో. వాళ్ళొక్కటైతే మీరు నేను ఎందుకిక్కడ? దండగా ఏదొకటి చేసి వాళ్ళ ప్రేమకి అడ్డుకట్ట వేయండి. ఉమ్. ఆగుజాను. ఏమైంది మామ్? భోగిమంట నువ్వు గాని వెలిగిస్తావా? మంట పెట్టడం, వంట చేయడమేనా మా పని? లక్ష్మి ఏమో చైర్మన్ అయ్యి పెద్ద పెద్ద పనులు చేస్తుంది. నేను నా కోడలు ఇలాంటి చిన్న చితక పనులు చేయాలా? ఇంకా తెల్లవారనే లేదు, అప్పుడే మొదలు పెట్టావా? ఒక్కరోజైనా నీ నోరు మూతపడితే చూడాలనుంది మామ్. నా నోరు మూయించడం కాదురా, భోగి మంట జానుయే ఎందుకు వెలిగించాలో అడుగు. ఈరోజు కొత్తగా జాను వెలిగించట్లేదమ్మా. వీళ్ళు చిన్నప్పటినుంచి ప్రతి సంక్రాంతికి లక్ష్మి జాను చేతే భోగిమంట వెలిగిస్తుంది. దీని వెనకాల కూడా ఏదైనా స్టోరీ ఉందా తాతగారు? అది అక్కా చెల్లెళ్ళ అనుబంధం మనీషా. భోగిమంట వెలిగించడం అంటే జీవితంలో చీకటిలా కమ్మే కష్టాలని మంటల వెలుగుతో వెళ్ళగొట్టడం లాంటిది. అమ్మయ్యా, వాట్ ఎ కంపారిజన్! అంటే మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ని జాను చేత సాల్వ్ చేయించబోతున్నావు అన్నమాట. నీకు హ్యాట్స్ ఆఫ్ వదినా. వీడొకడు ఆ మిత్ర ఇంత చేస్తే దాన్ని చించి చాటంత చేస్తాడు. ఆ అన్నదమ్ములు ఒక్కటే కదా ఆంటీ, వాళ్ళు ఈ అక్కా చెల్లెల్ని ఒకటి చేయాలనుకుంటున్నారేమో. వెలిగించు జాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.